హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. ఈరోజు విషయం ఏంటంటే, నా తోటి మిత్రులకు ఒక చిన్న సూచన. అంటే నా కళ్ళ ముందు గత 10 సంవత్సరాల కింద జరిగిన విషయం ఇది. అంటే అప్పుడు దాన్ని లైట్ తీసుకున్నాను, అంటే మనకు సంబంధం లేని మ్యాటర్ ఎందుకని. అన్న చెల్లెళ్ళు చాలా మంది విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు? నేను అంటున్నది ప్రతి ఒక్కరిని కాదు, కొందరి వదినల వల్ల, కొందరు మర్దన్ల వల్ల, చిన్న చిన్న సరే తర్వాత కలుస్తారు. అన్న చెల్లెలు మొత్తం విడిపోతారని ఏముండదు, కొంత ఉంటది. ఉన్నది వాళ్ళు చెప్పడం వలన, సరే నిజంగానే చెల్లె కూడా మాట వినకపోవడం కొన్ని సందర్భాలలో జరుగుతున్నాయి. 10 సంవత్సరాల కింద జరిగిన ఒక విషయం ఏంటంటే, అన్న భార్య అన్న చెల్లె, అంటే వీళ్ళ వదినే మరదలు అంటారు, ఆడబిడ్డ వదినే, వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న విషయం జరిగింది. నేను అక్కడనే ఉన్నాను. ఇది 10 years ముందు జరిగిన విషయం బ్రదర్. అక్కడ విషయం జరిగింది, అయిపోయింది. వచ్చి మళ్ళా మాట్లాడుకుంటుంటే అక్కడ జరిగిన విషయం చెప్పట్లేదు. తను సొంతంగా ఒక మ్యాటర్ క్రియేట్ చేసి తనకు వాళ్ళ హస్బెండ్ చెప్పింది. దానివల్ల వాళ్ళ హస్బెండ్ అటెండ్ చేస్తుంది. అది నా చెల్లె వద్దు, అవసరమే లేదు వాళ్ళ ఇంటికి. అయితే వాళ్ళ సంబంధం కట్ అయిపోయింది. నా మైండ్ ఖరాబ్ అయింది. అదే ఏమో నా దగ్గర జరిగిన విషయం వేరు, ఆమె చెప్పే విషయం వేరు. నాకు ఏం చెప్పాలని అర్థం కాదు. నేను అదేమన్నా చెప్పితే వీళ్ళ కుటుంబం సఫర్ అవుతుంది కాబట్టి నేను ఏం చెప్పలేదు, మనసులో పెట్టుకున్నా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రతి ఒక్క మిత్రుడు చెల్లె లేదా అక్కను మిస్ కావద్దని నా మనవి. ఎందుకంటే మా చెల్లెను నేను మిస్ అవుతున్నా, మా అల్లుళ్ళతో నేను గడపలేకపోతున్నా, మా బావని ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే మనం చేసే పనుల రీత్యా, అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తా, వాళ్ళు ఒక దగ్గర పని చేస్తారు కాబట్టి కొంచెం అది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ మనం పని చేసుకోవడం వల్ల కొన్ని కుదరట్లేదు. దయచేసి నేనేమంటాను, నా వీడియో చూసినప్పుడు ఎమ్మటే మరుక్షణం మీ చెల్లె లేదా మీ అక్కకు ఫోన్ చేయండి, మాట్లాడండి, ప్రేమలు పెంచుకోండి. సండే రండి, కలవండి, మీ పిల్లలను మీ నాన్నమ్మ మీ అమ్మమ్మ కాడికి పంపండి. అంతేగాని మనం ఈ పనుల బిజీలో పడి మన పిల్లలను అసలు ఎటు ఏం చేస్తున్నామో, అసలు అమ్మమ్మ తెలియదు, నాన్నమ్మ తెలియదు, ఊరి కలిసి తెలియదు, ఏం తెలియకుండా పెంచుతున్నాం. దయచేసి చెల్లెకు లేదా అక్కకు ఫోన్ చేయండి, మాట్లాడండి. అమ్మ నాన్నమ్మ, అమ్మమ్మ తాత, నానమ్మ తాత దగ్గరికి ఎండాకాలం సెలవులలో పిల్లలని పంపించండి. కొన్ని రోజులు వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి వస్తారు. ఆ ప్రేమను కూడా పిల్లలకు రుచి చూపించండి, నైటమ్మ ప్రేమను కూడా. ఓకే బ్రదర్స్, థ్యాంక్ యూ.